హాయ్ అండి, ఈరోజు వీడియో మినీ కస్తా పూరి చేస్తున్నాను. దీనికోసం 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాము, తగినంత ఉప్పు, మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, కొద్దిగానే వేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేయాలి. ఫస్ట్ వేసేసి కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మైదా పిండిలోకి కలుపుకోవాలి. తర్వాత ఇంకా హాఫ్ స్పూన్ అంత మరి ఆయిల్ వేయాలి. వేసి ఈ బొంబాయి రవ్వ, వాము, ఉప్పు మైదా పిండిలో బాగా కలిసే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మనము కలిపినాక ఈ పిండిని పట్టుకుంటే ముద్దలా వచ్చే విధంగా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, రాలేదు. ఇంకా కొంచెం కలుపుకుంటే చూసారు కదా, ఈ విధంగా ముద్ద వచ్చాక నార్మల్ వాటరే కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండి తడుపుకుంటాం కదా, అదే విధంగా తడుపుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువనే తీసుకుంటుంది. సో ఇంకా కొంచెం వాటర్ వేసి మనం ముట్టుకుంటే ఈ విధంగా వచ్చే విధంగా ఉండాలి. చూసారు కదా, పిండి తడిపేసుకున్నాము. ఇప్పుడు మనం ఫింగర్ పెట్టి ప్రెస్ చేస్తే మీడియం సాఫ్ట్గా ఉండే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక 10 to 12 minutes పిండిని నాననివ్వాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 12 minutes తర్వాత చూస్తే పిండి మొత్తం సాఫ్ట్గా, రవ్వ ఉంది కదా అది మొత్తం మెత్తగా విచ్చుకుంటుంది. ఇలా ఈ విధంగా అయ్యే విధంగా చూడాలి. తర్వాత ఇంకొక 2 to 3 minutes పిండిని మెదుపుకోవాలి బాగా. ఇలా మెదుపుకొనేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ముద్దల్ని చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సుమారుగా నాకు ఒక 6 to 7 వరకు పిండి ముద్దలు అయ్యాయండి. వీటన్నిటిని మంచిగా సాఫ్ట్గా నాని ఉంటాయి కాబట్టి వీటిని ప్రెస్ చేసుకోవడంలో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈజీగా చపాతీని చేసుకునే విధంగా ఉంటుంది. ఈ విధంగా రౌండ్గా ముద్దలన్నిటిని మంచిగా చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా సన్నగా ఒత్తుకోవాలండి. మరీ అంత లావుగా కాదు, మరీ అంత సన్న కాదు, మీడియం కంటే కూడా కొంచెం తక్కువగా ఉండే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ రౌండ్ సర్కిల్ షేప్లో ఉన్నది తీసుకోవాలి. దానితో చిన్న చిన్నగా రౌండ్ సర్కిల్స్ షేప్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే షేప్. నేను దీంతోనే, ఈ చిన్న బౌల్తోనే రౌండ్ సర్కిల్స్ లాగా పూరీలని ఒత్తేస్తున్నాను. ఈ రౌండ్ సర్కిల్స్ ఒత్తేసాక మిగిలిన అవుట్ సర్కిల్ పిండి ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొక స్నాక్ టైప్ లాగా కూడా వాడుకోవచ్చు. దాన్ని మాత్రము అంత ఒక దగ్గరికి చేసి ముద్దలాగా చేసి మళ్ళీ పిండి చేయాల్సిన పని ఏమీ ఉండదు. మనం రిబ్బన్ పూరి టైప్ లాగా కూడా చేసుకోవచ్చు. ఒకే రెసిపీలో 2 స్నాక్ ఐటమ్స్ రెడీ అవుతాయి మనకి. ఈ అవుట్ ఎడ్జెస్ పిండి ఉంది కదా, దీనంతా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ సర్కిల్స్ అన్నిటిని కూడా, ఈ పూరీస్ అన్నీ చూస్తున్నారు కదా, ఇంత మరీ లావుగా లేదు, మరీ సన్నగా లేదు. ఈ పూరి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను. అన్ని చపాతీలాగా చేసేసుకొని సేమ్ ఈవెన్ షేప్లోకి కట్ చేసుకొని మిగిలిన అవుట్ ఎడ్జెస్ పిండినంతా కూడా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. 1 రెసిపీ 2 స్నాక్స్ రెడీ అవుతాయండి. కొంచెం టైం పట్టినా కానీ ఈజీగా అయిపోతుంది. ఇవన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి
పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ మనం ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇవి మిగిలిన పిండి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎక్స్ట్రా పిండి అన్నమాట, సర్కిల్స్ చేశాక మిగిలినది. ఇప్పుడు ఒక స్టవ్ పైన నాన్ స్టిక్ కడాయి వెడల్పాంటిదే తీసుకోవాలి. కొంచెం మీడియం ఆయిల్ వేసేసుకొని మీడియంగా కాగాక మీడియం ఫ్లేమ్లోనే పూరీలన్నిటినీ వేయించుకోవాలి. ఇందులో ఒక్కొక్కటిగా వేసేసి పూరి తీసే గరిటెతోని బాగా కలుపుకోవాలి. అటు ఇటు కలుపుతూ ఉంటే ఇవి స్లోగా కాగుతూ పైకి పూరీలు అనేటివి పొంగుతూ ఉంటాయి. మరి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా వేడెక్కిపోయి గట్టిగా వస్తాయి పూరీలు. సో అవి అంతగా బాగుండదు, పాపడ టైప్లో అయిపోతాయి. అలా కాకుండా ఇవి కొంచెం స్టిఫ్గా ఉన్నా సరే పూరీలాగా పొంగి బాల్స్ లాగా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కలుపుతూనే ఉండాలి, పొంగుతాయి మిడిల్లో. పొంగేసి వీటికి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి గిన్నెలో పెట్టుకోవడమే. ఇదే విధంగా మిగతా అన్ని పూరీలను ఆ రిబ్బన్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసి వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా పూరీలు ఎలా పొంగాయో. చూడ్డానికి స్టిఫ్గా ఉన్న బాల్స్ లాగా బాగా పొంగిపోతాయండి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే కాస్త ఉప్పు కారం చల్లుకొని అలాగే తిన్నా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.